హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే మైజియా 1.5 టన్ 3 స్టార్ ఏసీ, మోస్ట్ అఫోర్డబుల్ 1.5 టన్ ఏసీ అని అయితే చెప్పవచ్చు. కాకపోతే చాలా మంది ఈ బ్రాండ్ పేరుని అయితే వినుండరు అండ్ కొత్త బ్రాండ్ అని కూడా అనుకుంటారు. కాకపోతే ఇది కొత్త బ్రాండ్ అయితే కాదు, చాలా పాత బ్రాండ్. మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. యూఎస్లో చూసుకుంటే వీళ్ళ ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, వాషింగ్ మిషన్స్ కానీ ఎప్పటి నుంచో వీళ్ళైతే సెల్ చేస్తున్నారు. మంచి టాప్ బ్రాండ్ యూఎస్ మార్కెట్లో అక్కడ చూసుకుంటే. బట్ రీసెంట్ టైమ్స్లో మన ఇండియాలో కూడా వీళ్ళు ఏసీస్ని అయితే తీసుకొచ్చారు. కెరీర్ బ్రాండ్ వినే ఉంటారు కదా మన ఇండియాలో, వాళ్ళతోని టైఅప్ అయ్యి మన ఇండియాలోనైతే వీళ్ళు ఈ ఏసీస్ని అయితే లాంచ్ అయితే చేశారు. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చూసుకుంటే కూడా మనకు మహారాష్ట్రలో కెరీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంది. సో కెరీర్ వాళ్ళే ఈ మైజియా ఏసీస్ని అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు ఇన్స్టలేషన్ దగ్గర నుంచి సర్వీస్ ఎవ్రీథింగ్ కూడా మనకు కెరీర్ వాళ్ళే చూసుకుంటారు. అంటే ఇక కెరీర్ మైజియా ఇండియాలో ఒకటి అయిపోయిన అయితే మనము చెప్పవచ్చు. 1 year బ్యాక్ మన ఆఫీస్ కోసం అయితే నేను ఈ ఏసీని అయితే పర్చేస్ అయితే చేశాను. అప్పుడు మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో మంచి ఫీచర్స్తోని ఏం ఏసీస్ ఉన్నాయని రీసెర్చ్ చేస్తుంటే నాకు ఈ ఏసీ అయితే కనిపించింది. యూఎస్ మార్కెట్ రివ్యూస్ అంతా కూడా చాలా బాగా అనిపించిండే, అందుకే నేను అప్పుడైతే పర్చేస్ చేశాను. సో ఈరోజు వీడియోలో నాకు కంప్లీట్ 1 year ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో నేను దీంట్లో ఎక్స్పీరియన్స్ చేసిన ప్లస్లు మైనస్లు, అసలు దీన్ని మనం కొనొచ్చా కొనొద్దా, అండ్ మనకి ఈ బడ్జెట్లో చూసుకుంటే వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అదంతా కూడా మనం క్లియర్ కట్గా చూద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రివ్యూ చేసేది 1.5 టన్ 3 స్టార్ ఏసీ 2024 మోడల్. అండ్ రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు 1.5 టన్ 3 స్టార్లో 2025 మోడల్ కూడా తీసుకొచ్చారు. రెండు కూడా మనకు సేమ్ ప్రైజే ఉంటాయని చెప్పొచ్చు. కాకపోతే 2025 మోడల్లో మనకు వైఫైని అయితే యాడ్ చేశారు అండ్ ఇంకొకటి PM 2.5 ఫిల్టర్ని కూడా యాడ్ చేశారు. ముందు దాంట్లో నార్మల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. సో ఈ రెండు డిఫరెన్సే, మిగతా అంతా కూడా రెండు సేమే ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి వీళ్ళకు సేమ్ దాంట్లో 1.5 టన్ 5 స్టార్ మోడల్ కూడా ఉంది విత్ వైఫైతోని. అది కూడా మనకు 37,500 వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్తోని 35,000 వరకు వస్తుంది. ఈ ఏసీ చూసుకుంటే 3 స్టార్దే మనకు 32,000 వరకు ఉంది. బ్యాంక్ ఆఫర్స్తోని 30,000 రూపీస్లోనైతే వస్తుంది. సో మీరు ఏ ఏసీ కొనే ప్లాన్ ఉన్నా కూడా మైజియాలో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, నేను అమెజాన్ నుండి అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో మనకు బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ఒక ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, 3 meters కాపర్ పైప్ ఇచ్చారు. అండ్ ఇంకా మనకు ఒక రిమోట్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. ఇవి మనం బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే. అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ చూసుకుంటే స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మనకు 1200 ప్లస్ GST అయితే ఉంది. దాని తర్వాత మిగతా అంటే మనకు అన్ని ఏసీస్ లానే మనం స్టాండ్ సపరేట్గా తీసుకోవాలి. 800 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ప్లగ్ టాప్ మనకు ఒక 100 రూపీస్ వరకు ఉంటుంది. వైర్ ఎక్స్ట్రా పడితే ఒక 120 రూపీస్ వరకు అవుతుంది. అండ్ డ్రైన్ పైప్ ఒక 100 రూపీస్ వరకు అయితే అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇదంతా కలుపుకొని ఒక 2500 రూపీస్ వరకు అయితే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, ఇక ఏసీ విషయానికి వస్తే ఇప్పుడు నా ఆఫీస్లో ఏసీ ఇన్స్టాల్ అయ్యే ఉంది. సో ఇది చూడడానికి ఇప్పటివరకు నేను చాలా 1.5 టన్ ఏసీస్ని రివ్యూ చేశాను కదా, చాలా కాంపాక్ట్ సైజ్ అయితే అనిపించింది. చాలా చిన్నగా క్యూట్ అయితే అనిపిస్తుంది. రూమ్లో డిజైన్ కూడా మంచి క్లాస్ డిజైన్ అయితే ఉంది. అఫోర్డబుల్ ప్రైస్ ఉంది కదా అని చీప్ లుక్ కానీ చీప్ బిల్డ్ కానీ అయితే ఏం లేదు. సో బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ కూడా మనకు మంచిగా క్యూట్గా క్లాస్ అయితే అనిపిస్తుంది. మనకి ఇక్కడ మైజియా బ్రాండింగ్ ఉంది. కింద చూసుకుంటే రైట్ సైడ్ ఇన్వర్టర్ అని ఉంది. అండ్ డిస్ప్లే మనకు ఏసీకి మధ్యలో అయితే ఇచ్చారు సెంటర్లో. ఇది మనకి ఇన్విజిబుల్ డిస్ప్లే, మనం దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ డిస్ప్లే ఉన్నట్టే తెలియదు. సో డిస్ప్లే కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు బ్లోవర్ ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో మనకు ఐసీ రేటింగ్ ఇదంతా కూడా ఇచ్చారు. నెక్స్ట్ రిమోట్ విషయానికి వస్తే ఇది మనకి ఇట్లా బెండ్ అయినట్టు అయితే ఉంటుంది. మీరు చూడవచ్చు దీని షేప్. అండ్ చాలా పెద్దగా అనిపించింది నాకు. ఇప్పుడు వచ్చే ఏసీ రిమోట్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉంటున్నాయి, మంచి కాంపాక్ట్ సైజ్లో ఉంటున్నాయి. బట్ ఇది మాత్రం నాకు కొంచెం పెద్దగా అనిపించింది. సో వీళ్ళు రిమోట్ సైజ్ని నెక్స్ట్ వచ్చే ఏసీస్లో కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ డిస్ప్లేలో మనకు లైట్ అయితే ఉంది. అండ్ మన కీస్ కూడా కొంచెం రేడియంతోనైతే వస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు, మనం ఫ్యాన్ స్పీడ్ ఎవ్రీథింగ్ రిమోట్ నుండి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే 100%లో మనకు 4800 వాట్ అయితే ఉంది. నేను రీసెంట్గా రివ్యూ చేసిన గోద్రేజ్ 1.5 టన్ ఏసీలో కూడా మనకు 4800 వాటే ఉండే. అండ్ ఇప్పుడు సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ ఇవి చూసుకున్నా కూడా మనకు 5000 వాట్ వరకు అయితే ఉంటాయి. అంటే ఇవి యాక్చువల్ 1.5 టన్ ఏసీస్ అయితే కావు. మనకు యాక్చువల్ 1.5 టన్ ఏసీ అంటే 5280 వాట్ కూలింగ్ కెపాసిటీ అయితే ఉండాలి. అప్పుడు అది మనకు 1.5 టన్ అయితే అవుతుంది. రీసెంట్గా మనం రివ్యూ చేసిన డైకిన్ అండ్ హిటాచ్లో కూడా మనకు 1.5, కొన్ని ఏసీస్లో మనకు యాక్చువల్ 1.5 టన్ వాటేజ్ అయితే ఉంటుంది. మిగతా వాటన్నిటిలో మనకు 4800, 5000, 5100 ఇట్లనైతే ఉంటుంది. సో ఇది మనం కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇందులో మనకు టర్బో మోడ్ కూడా ఉంది. సో టర్బో మోడ్ ఆన్ చేసుకుంటే మనకు కొంచెం కూలింగ్ కెపాసిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. 5350 వరకు అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇక మన స్పెక్స్ని పక్కన పెడితే రియల్ టైంలో ఇది మన కూలింగ్ ఎట్లుంది అదంతా కూడా చెక్ చేద్దాము. నేను 1 year నుంచి ఏసీని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు వేరే ఏసీస్తో కూడా కంపేర్ చేసి అయితే చూసాను. డిఫరెంట్ పారామీటర్స్లో అయితే దీన్ని నేను చెక్ చేశాను. సో ఏసీకి ఫ్రంట్లో ఒక 10 feet
డిస్టెన్స్లో ఒక టెంపరేచర్ మీటర్ పెట్టాను, రూమ్ లెఫ్ట్ కార్నర్లో ఒక టెంపరేచర్ మీటర్, రైట్ కార్నర్లో ఒక టెంపరేచర్ మీటర్, అండ్ ఏసీ మౌత్లో అంటే ఏసీ అవుట్లెట్లో కూడా ఒక టెంపరేచర్ మీటర్ అయితే పెట్టాను. మ్యాక్సిమం ఎంత టెంపరేచర్ రిజిస్టర్ అవుతుందో చెక్ చేద్దామని చెప్పేసి. సో ఇవన్నీ పారామీటర్స్లో డిఫరెంట్ మోడ్స్లో చెక్ చేసినాకనే ఈ రివ్యూ అనేది నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఏసీది ఫుల్ కూలింగ్ పొటెన్షియల్ తెలుసుకోవడానికి నేను సూపర్ టర్బో మోడ్ని అయితే ఆన్ చేసి చెక్ చేశాను. ఒక 1 అవర్ వరకు టెస్ట్ అయితే నేను రన్ చేశాను. సో రూమ్ టెంపరేచర్ చూసుకుంటే నేను టెస్ట్ చేసినప్పుడు 32 డిగ్రీస్ అయితే ఉండే. సో నాకు 24 డిగ్రీస్ రావడానికి 20 మినిట్స్ టైం పట్టింది, అండ్ 20 డిగ్రీస్ రావడానికి 50 మినిట్స్ వరకు టైం అయితే పట్టింది. సో మా 1 అవర్ టెస్టింగ్ రిజల్ట్స్ అనేవి నేను ఇక్కడ ఇస్తాను టర్బో మోడ్ది. మీరైతే చార్ట్ని అయితే చూడొచ్చు, ఎంత టైంకి ఎంత టెంపరేచర్ రీచ్ అయింది, ఫ్రంట్ ఎంత రీచ్ అయింది, లెఫ్ట్ సైడ్ ఎంత రీచ్ అయింది, రైట్ కార్నర్లో ఎంత రీచ్ అయింది, అదంతా కూడా మీరు ఇక్కడనైతే చెక్ చేయొచ్చు. అండ్ ఈ టర్బో మోడ్ అనేది కూడా 45 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోయింది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఏసీస్లో మనకు టర్బో మోడ్ అనేది ఆఫ్ అయితే కాదు, ఆఫ్ అవ్వకుండా మనం అలానే రన్ చేసామనుకోండి ఏసీని గంటలు టర్బో మోడ్లో రన్ చేస్తే పవర్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఏసీ మీద కూడా లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఏసీది మనకు 4800 వాట్ కూలింగ్ కెపాసిటీలో రన్ అవుతుంది. టర్బో మోడ్ ఆన్ చేసినప్పుడు మనకి ఇది కూలింగ్ కెపాసిటీ ఎక్స్పాండ్ అవుతుంది, 5300 5400 వాట్కి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు దీని మీద లోడ్ ఎక్కువ పడుతుంది. మనం ఊకే ఇట్లా యూజ్ చేస్తే లైఫ్ అనేది తగ్గుతుంది. అందుకే టర్బో మోడ్ ఎప్పుడైనా మీరు ఎండలో పోయి వచ్చారు, ఇన్స్టెంట్గా ఫాస్ట్గా కూల్ కావాలంటే ఒక 15-20 మినిట్స్ ఆన్ చేసుకోండి, తర్వాత మళ్ళీ నార్మల్ మోడ్ అయితే పెట్టుకోండి. ఈ ఏసీ అనే కాదు, మీరు ఏ ఏసీ యూజ్ చేసినా కూడా ఇది అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ డే నేను టర్బో మోడ్ కాకుండా నార్మల్ మోడ్లో 17 డిగ్రీస్ టెంపరేచర్ సెట్ చేసి ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో ఒక 2 అవర్స్ టెస్ట్ అయితే రన్ చేశాను. రూమ్ టెంపరేచర్ చూసుకుంటే టెస్ట్ చేసేటప్పుడు 31 డిగ్రీస్ అయితే ఉండే. సో నాకు 24 డిగ్రీస్ రీచ్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పట్టింది, 20 డిగ్రీస్ రీచ్ అవ్వడానికి 50 మినిట్స్ టైం పట్టింది. ఓవరాల్గా కూలింగ్ చూసుకుంటే మాత్రం మీ రూమ్ సైజ్ ఒక 150 SFT వరకు ఉంటే మీకు ఒక 15 to 20 మినిట్స్లో రూమ్ అయితే కూల్ చేస్తుంది. సో మీకు మరీ చిల్ కావాలంటే, రూమ్ ప్రతి కార్నర్ చిల్ కావాలంటే మీరు ఒక 50 మినిట్స్ వరకు అయితే 50 మినిట్స్ 1 అవర్ పెడితే మనకు రూమ్ అంతా కూడా చిల్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏసీ అవుట్లెట్ దగ్గర ఏదైతే టెంపరేచర్ రిజిస్టర్ అయిందో 4.3 4.7, సో మనకి ఎల్జీలో కూడా సిమిలర్ టెంపరేచర్ అయితే రిజిస్టర్ అయింది. సో ఆ రేంజ్లోనైతే ఉంది దీని కూలింగ్ పర్ఫార్మెన్స్ అనేది. సో కూలింగ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ 2 అవర్స్లో ఎంత టైంకి ఏ కార్నర్లో ఎంత టెంపరేచర్ రిజిస్టర్ అయిందని కూడా నేను డిస్ప్లే మీద ఒక చార్ట్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్ త్రో గురించి మాట్లాడుకుంటే నాకు టర్బో మోడ్లో అండ్ ఇంకా నార్మల్ మోడ్లో ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెడితే 1043 వరకు అయితే వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మనం రివ్యూ చేసిన గోద్రేజ్లో కూడా మనకు ఇదే రేంజ్లోనైతే వచ్చింది. అదే మనం డైకిన్లో చూసుకుంటే మాత్రం 1200 రేంజ్ వరకు అయితే వెళ్తుంది, అది ఇంకా పవర్ఫుల్ ఉంటుంది దాని బ్లోవర్ అనేది. అండ్ నెక్స్ట్ మనము ఫ్యాన్ స్పీడ్ 2లో పెట్టుకుంటే 846 వచ్చింది, ఫ్యాన్ స్పీడ్ 1లో పెట్టుకుంటే 689, అండ్ స్లీప్ మోడ్లో పెట్టుకున్నా కూడా మనకు 689 అయితే వచ్చింది. సో మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. బ్లోవర్ అనేది పవర్ఫుల్ ఉంది. ఈవెన్ మనం ఒక 10 feet డిస్టెన్స్లో కూర్చున్నా కూడా ఆ ఎయిర్ అనేది మనకు కొడుతుంది, అది మనం ఫీల్ అయితే అవుతాము. సో ఎయిర్ త్రో అనేది బాగుంది. మనం ఎల్జీని రివ్యూ చేసాం కదా, ఎల్జీలో మనము విరాట్ మోడ్ టర్బో మోడ్ పెట్టుకుంటే మనకు దాంట్లో 689 700 అయితే వస్తుంది. బట్ దీంట్లో మనం ఫ్యాన్ స్పీడ్ 1 పెడితేనే మనకు అంత ఎయిర్ త్రోన్ అయితే వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. మనకు ఎయిర్ త్రో పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు, కాకపోతే 4-way స్వింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఆ ఎయిర్ త్రో ఎంత పవర్గా అయితే కొడుతుందో అది మనకు సైడ్స్ కూడా కొట్టి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఏసీ ఎంత నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుందో చూసుకుంటే, ఎయిర్ త్రో ఎంత పవర్ఫుల్ అయితే ఉందో మనకు నాయిస్ కూడా అంతే ఎక్కువ ఉందని అయితే చెప్పొచ్చు. వీళ్ళు అమెజాన్లో మాత్రం 32 dB అయితే వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. నాకు 32 dB మాత్రం ఎంత లోయెస్ట్ పెట్టినా కూడా నాకు అంతనైతే రాలేదు. నాకు లోయెస్ట్ చూసుకుంటే 1 ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకుంటే 42 dB అయితే వచ్చింది. అండ్ నేను నెక్స్ట్ హై ఫ్యాన్ స్పీడ్ పెట్టుకొని అండ్ ఇంకా వీళ్ళది సూపర్ టర్బో మోడ్ ఆన్ చేసిన, రెండు నాకు సేమ్ వచ్చినాయి, హై స్పీడ్ అండ్ టర్బో మోడ్ 50-51 వరకు అయితే వచ్చింది. నాయిస్ చూసుకుంటే మాత్రం మనకు కొంచెం ఎక్కువనైతే ఉందని చెప్పవచ్చు. సో మీకు మరీ సైలెంట్ ఏసీ కావాలి, మీరు పడుకునేటప్పుడు ఇంత కూడా సౌండ్ రావద్దు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలంటే మాత్రం ఈ ఏసీని అయితే నేను రికమెండ్ చేయను. మనకు ఎల్జీ ఇంకా బాగుంటుంది. ఎల్జీ చూసుకుంటే వాళ్ళు 31 dB క్లైమ్ చేస్తున్నారు, కానీ నా టెస్టింగ్లో నాకు 35-36 dB అయితే వచ్చింది. అది దీనికన్నా కొంచెం సైలెంట్గానే అయితే ఉంటుంది. సో మీకు కొంచెం నాయిస్ వచ్చినా ఓకే అంటే మాత్రం మీరు ఈ ఏసీని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు, బట్ కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అండ్ మనకు 4-in-1 కన్వర్టబుల్ ఏసీ, అంటే మనం 4 మోడ్స్లో దీన్ని కన్వర్ట్ అయితే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ కూడా ఉంది. కాకపోతే ఎంత ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ఉన్నా కూడా మీరు ఒక స్టెబిలైజర్ని అయితే పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన రేంజ్
రేంజ్ కన్నా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైనా కూడా మనకు ఏసీకి రిస్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నేను బెస్ట్ స్టెబిలైజర్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏ ఏసీకి ఏవి సెట్ అవుతాయని మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఇది మొత్తం కాపర్ కండెన్సర్తో వస్తుంది. మనకు ఇండోర్ అండ్ అవుట్డోర్కి యాంటీ కొరేషన్ కోటింగ్ కూడా ఉంటుంది, వీళ్ళు హైడ్రోబ్లూ కోటింగ్ అంటున్నారు. అండ్ మనకు ఏడీసీ సెన్సర్ ఉంటుంది, లీకేజ్ డిటెక్టర్, సిఆర్ఎఫ్ అలర్ట్, అంటే మనకు ఏమన్నా సర్వీస్ రిమైండర్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా అలర్ట్స్ అయితే వస్తాయి. ఫాలో మీ ఫీచర్, ఆటో క్లీన్, ఇట్లా మనకు చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. మనం ఏసీ ఆన్ చేసిన ప్రతిసారి మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఏసీ ఆ ఫ్లాప్స్ క్లోజ్ అవ్వడానికి. కొంచెం ఎయిర్ని బ్లో కొట్టేసి మొత్తం అక్కడ ఫామ్ అయిన డస్ట్ అంతా క్లీన్ చేసి ఆఫ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వారంటీ గురించి మాట్లాడుకుంటే ప్రోడక్ట్ మీద 1 year, పీసీబీ మీద 5 years అండ్ ఇంకా కంప్రెసర్ మీద 10 years అయితే ఇస్తున్నారు. ఇది 2024 మోడల్ 1.5 టన్ 3 స్టార్కి. అదే మనము 2025 మోడల్లో చూసుకుంటే వైఫై ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం మనకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు పీసీబీ మీద, అండ్ కంప్లీట్ ప్రోడక్ట్ మీద 5 years వారంటీ ఇస్తున్నారు, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా 10 years కంప్రెసర్ మీద అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో వారంటీ అయితే మనకు మంచిగానే ఇస్తున్నారు. మరి సర్వీస్ ఎట్లుంటుంది, కొత్త బ్రాండ్ కదా, మంచిగా ఉంటుందా లేదా అంటే వీళ్ళు ఫస్ట్ 1 yearలో 3 సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం క్లీనింగ్ అదంతా ఆ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ హైలైట్ ఏంటంటే ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వీళ్ళ నుంచి మెసేజెస్ వచ్చేవి, వాట్సాప్లో మెసేజెస్ అండ్ కాల్స్ కూడా వచ్చేవి. ఇట్లా ఫ్రీ సర్వీస్ పెండింగ్ ఉంది, చేయించుకుంటారా, ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు అవైలబుల్గా ఉంటారని కాల్స్ అయితే వచ్చేవి. నాకు ఇది బాగా అనిపించింది. అండ్ మన సర్వీస్ రిజిస్టర్ చేసినాక నెక్స్ట్ డేనే వచ్చి సర్వీస్ అయితే చేసి అయితే వెళ్ళేవాళ్ళు. నాకు ఇది కూడా మంచిగా అనిపించింది. హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, సర్వీస్ అయితే నాకు బాగానే అనిపించింది. సో మ్యాక్సిమం మెట్రోపాలిటన్ సిటీస్లో మంచి సర్వీస్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ సర్వీస్ కూడా మైదియా వాళ్ళు అయితే ఏం రాలేదు, సో కెరీర్ వాళ్ళే వచ్చారు. సో కెరీర్ మైదియా రెండు ఒకటే కాబట్టి కెరీర్ సర్వీస్ అనేది మన ఇండియాలో మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మైదియా తీసుకున్నా కూడా మనకు ఆ టైప్ ఆఫ్ సర్వీసే ఉంటుంది. కాకపోతే మీరు ఒకవేళ ఊర్లో ఉంటే, మరీ విలేజెస్లో ఉంటే, అక్కడ మీరు ఒకవేళ ఏసీ తీసుకునే ప్లాన్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి కెరీర్కి అండ్ ఇంకా మైదియా కాల్ చేసి ఆ ఏరియాలో సర్వీస్ ఎట్లుంది అదంతా ఒకసారి చెక్ చేసుకొని మీరైతే తీసుకోండి. నెక్స్ట్ మనం పవర్ బిల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 3 star రేటింగ్తో వస్తుంది కదా. నేను టెస్ట్ చేసిన గోద్రేజ్ కానీ వేరే ఏసీస్తో కంపేర్ చేస్తే నాకైతే సిమిలర్ అనిపించింది పవర్ బిల్. సో వీళ్ళు క్లైమ్ చేస్తున్నది ఇయర్లీ 966 యూనిట్స్ అనేది అంటున్నారు. అంటే పర్ డేకి మనకు 2.68 యూనిట్స్ అయితే వస్తుంది. సో వాళ్ళు బేర్ మినిమం దాంట్లోనైతే టెస్ట్ చేస్తారు. మన యూసేజ్లో మనకు వేరేనైతే అవుతుంది. మన యూసేజ్లో మనం డైలీ ఒక 7-8 hours యూజ్ చేసినా కూడా ఒక 3 to 4 యూనిట్స్ అయితే పవర్ బిల్ వస్తుందని అయితే మనం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూషన్కి వస్తే దీంట్లో నాకు మేజర్గా మైనస్ అనిపించినవి ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ డే మనకి ఇది 2-way స్వింగ్తో వస్తుంది. 4-way స్వింగ్ ఉంటే బాగుంది అనిపించింది. 2-way స్వింగ్ ఒక్కటే నాకు పెద్ద మైనస్ అనిపించింది, అది ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దీంట్లో నాయిస్ కూడా స్లైట్గా ఎక్కువనైతే అనిపిస్తుంది. మరీ ఫ్యాన్ అంతా కాదు కానీ కొంచెం ఎక్కువనైతే ఉంది, 42 dB వరకు అయితే వెళ్తుంది 1 స్పీడ్లో. ఇది ఒక్కటి కూడా నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి, ఇది మనకు స్మార్ట్ ఏసీ అయితే కాదు, 2024 మోడల్ స్మార్ట్ ఏసీ కాదు. ఇన్ కేస్ మీరు 2025 మోడల్ తీసుకుంటే సేమ్ ప్రైస్, అది కూడా 2025 మోడల్ 1.5 టన్ 3 స్టార్. అది తీసుకుంటే మనకు వైఫై అండ్ యాప్ సపోర్ట్ అదంతా కూడా వస్తుంది, గూగుల్ అసిస్టెంట్ అవన్నీ సపోర్ట్స్ వస్తాయి. సో ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. సో ఇవి నేను మేజర్గా నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే. మరి కొనొచ్చా అన్న అంటే, కొత్త బ్రాండ్ అయినా పర్లేదు, మాకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కావాలి, తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్తోని, మంచి కూలింగ్, మంచి ఎయిర్ త్రోతోని ఒక ఏసీ కావాలంటే మాత్రం మీరు దీన్ని స్టిల్ కన్సిడర్ అయితే చేయొచ్చు. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1.5 టన్ 3 స్టార్ది 5 స్టార్ది కూడా ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఒకవేళ మాకు ఈ కొత్త బ్రాండ్ వద్దన్నా, మాకు మంచి తెలిసిన బ్రాండ్ ఇండియాలో ఏమన్నా ఇదే బడ్జెట్లో ఉందా అంటే, గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ తీసుకోవచ్చు. ఒక 2000 ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, 5 స్టార్ది మీద ఐకార్డ్స్లో ఇస్తే అది చెక్ చేయండి. అండ్ దీంతో పాటు నేను టెస్ట్ చేసిన వాటిలో నాకు బెస్ట్ అనిపించిన ఏసీస్ 1.5 టన్ 3 స్టార్ 5 స్టార్ 1.0 టన్ 2 టన్ అన్ని ఏసీస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.